వెల్కమ్ టు ఇషాక్ సార్ క్లాసెస్ అండి. ఈరోజు గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ కాన్సెప్ట్స్ దానిపైన ఉండేటటువంటి మన అనాలిసిస్, ఈ మార్క్స్ పరంగా అనాలిసిస్, సిలబస్ పరంగా అనాలిసిస్ అనేది ఫస్ట్ క్లాస్. మనకు ఇక్కడ నుంచి మనం మెంటల్ ఎబిలిటీ క్లాస్ రికార్డింగ్ యాజ్ వెల్ యాజ్ ద లైవ్ ఉంటుంది. లైవ్ సెషన్ కూడా నేను ప్లాన్ చేస్తాను. లైవ్ సెషన్లో లైవ్ లింక్స్ కూడా మీకు పంపిస్తాను. సో ఇవాళ ఫస్ట్ క్లాస్లో మనము ఈ గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 1 మెంటల్ ఎబిలిటీ, ఓకేనా, గ్రూప్ 1 కూడా సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ పార్ట్ మనం వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నా కూడా మనం వీటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో వాటికి ఉపయోగకరంగా ఉండేటటువంటి క్వశ్చన్స్ను మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అయితే ఇందులో భాగంగా మెంటల్ ఎబిలిటీలో భాగంగా మనకు కనిపించేటటువంటి ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్లో మనకు బేసిక్గా కనిపించేవి ఇలా డివైడ్ అవుతాయి. ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, ఓకేనా. ఇందులో భాగంగా మొట్టమొదలుగా మనకు డిసైడ్ అయ్యేది రీజనింగ్ పార్ట్ అంటాం. ఇది రీజనింగ్ పార్ట్. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేటటువంటిది అరిథమెటిక్ పార్ట్ కనిపిస్తుంది. ఈ అరిథమెటిక్ పార్ట్. ఆ తర్వాత నెక్స్ట్ కనిపించేది డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, ఇది రీజనింగ్ పార్ట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది అరిథమెటిక్ పార్ట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్. ఓకేనా, ఈ 3 పార్ట్లను మనం ప్లాన్ చేస్తాం. ఇది మనకున్నటువంటి సిలబస్. మనను గ్రూప్ 2 పరంగా, గ్రూప్ 1 పరంగా మనకు వచ్చేటటువంటి బిట్స్ ఎన్ని వస్తాయి అంటే 25 మార్కులకు గాను 25 బిట్సే ఉంటాయి. ఆ 25 మార్కులు 25 బిట్స్ని మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో అలా ముందుకెళ్తాం. అయితే చూడండి, రీజనింగ్ పార్ట్, అరిథమెటిక్ పార్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్లో రీజనింగ్లో నుండి మనకు వచ్చేటటువంటి బిట్స్ ఆల్మోస్ట్ ఆల్గా ఒక 16 నుంచి 18 బిట్లు ఇందులో నుంచి వస్తాయి. ఆ తర్వాత అరిథమెటిక్ పార్ట్లో ఒక 4 నుంచి 6 క్వశ్చన్స్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకేనా, 4 to 5 క్వశ్చన్స్ రావచ్చు, 4 to 6 క్వశ్చన్స్. డేటా ఇంటర్ప్రిటేషన్లో దెర్ ఈజ్ ఎ పాసిబుల్ 2 to 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 2 to 4 క్వశ్చన్స్. ఓకే, సో రీజనింగ్ పార్ట్, అరిథమెటిక్ పార్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్. రీజనింగ్ పార్ట్లో దాదాపు 16 నుంచి 18 వస్తాయి. అలాగే 4 to 6 అరిథమెటిక్ వస్తుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంక్లూడింగ్ ద గ్రూప్ 1 ఆల్సో. ఓకేనా, ఇది రెండింటికి పరిపూర్ణంగా సరిపోయే విధంగా దీన్ని నేను ప్లాన్ చేసుకుంటాను. కాబట్టి ఇది ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు మనకున్న గ్రూప్ 1కి అలాగే గ్రూప్ 2కు రెండింటికి సరిపోతుంది. బోత్ రెండింటికి సరిపోయేటటువంటి మెంటల్ ఎబిలిటీ పార్ట్. రీజనింగ్లో మనం డిసైడ్ చేసినాం, అర్థమెటిక్లో డిసైడ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకు ఏది డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా తీసుకున్నాం. ఓకేనా, రీజనింగ్లో మనకు 2 రకాలుగా ఇది విడిపోతుంది, 2 పార్ట్స్గా విడిపోతుంది. ఒకటేమో నార్మల్ రీజనింగ్ అంటాం మనము, నార్మల్ రీజనింగ్. ఆ తర్వాత రెండవది లాజికల్ రీజనింగ్. ఇంకొక పార్ట్ను మనం తీసుకోవచ్చు, నాన్ వర్బల్ అంటాం. ఓకేనా, నాన్ వర్బల్ పటాలకు సంబంధించినవి నాన్ వర్బల్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్ రీజనింగ్, తర్వాత వచ్చేది లాజికల్ రీజనింగ్ దీంట్లో వస్తాయి. ఆ తర్వాత మనకున్నటువంటిది అరిథమెటిక్ పార్ట్లో మనకు బేసిక్గా ఉండేటటువంటి సెక్టార్స్ ఏమున్నాయంటే, ఒకటేమో రేషియో సెక్టార్ ఉంటుంది, రెండవదేమో పర్సంటేజ్ సెక్టార్ ఉంటుంది, ఆ తర్వాత మూడవది టైమ్ అండ్ వర్క్ సెక్టార్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 4 బేస్ చేసుకుంటాడు. మళ్ళీ ప్రతి దాంట్లో కూడా దీంట్లో 5 భాగాలు, దీంట్లో 5 భాగాలు, దీంట్లో 5 భాగాలు, దీంట్లో 5 భాగాలు మనకు కనిపిస్తాయి. దాంట్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నింటినీ మనం కవర్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అట్లాగే
డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చినట్లయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు కనిపించేవి 4 రకాల గ్రాఫ్లు కనిపిస్తాయి. ఒకటేమో పట్టికల విశ్లేషణ అంటాం, టాబులర్ ఫార్మ్స్. రెండవదేమో వలయ చిత్రపటాలు లేదా పై డయాగ్రామ్స్ అంటాం. మూడవది ఏం కనిపిస్తుంది మనకు అంటే బార్ పటాలు అంటాం, బార్ డయాగ్రామ్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత నాలుగవది మనకు కనిపించేటటువంటిది ఏముంటుంది అంటే లైన్ గ్రాఫ్స్ అంటాం, రేఖీయ చిత్రపటాలు అంటాం. ఓకే, ఇవి మనకున్నటువంటి గ్రాఫ్స్లో నుంచి మనకు 2 నుంచి 4 క్వశ్చన్స్. అర్థమెటిక్ పార్ట్ చాలా తక్కువ కనిపిస్తుంది, నాన్ మ్యాథ్స్ అస్సలు బెదరాల్సిన అవసరం లేదు. అలాగే రీజనింగ్ పార్ట్లో మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అయితే ఇప్పుడు రీజనింగ్ పార్ట్లో మనకు ఉండేటటువంటి కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేసుకుందాం. కంటెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇది రీజనింగ్ పార్ట్లో ఉన్నటువంటి కంటెంట్ చూడండి. ఫస్ట్ మనకు కనిపించేటటువంటిది ఈ అక్షరమాల పరీక్ష అంటాం, ఆల్ఫాబెటికల్ టెస్ట్ అంటాం. ఇది కేవలం పరిచయ పాత్రమే. కేవలం ఇది పరిచయం చేయడానికి, ఏబిసిడీల పరిచయం చేయడానికి అనువుగా ఉండేటటువంటి, నేర్చుకునేటటువంటి లేదా దాన్ని పరిచయం చేసే కార్యక్రమం. తర్వాత వచ్చేది పోలిక పరీక్ష అంటాం. పోలిక పరీక్ష అంటే ఇచ్చినటువంటి ఒక ప్రశ్నలో పోలికను మనం గుర్తించి అదే పోలికను కుడివైపుకు అనువర్తింప చేయాలి. వాట్ ఎవర్ ద లాజిక్ adopts the right side or the left side, the same logic should be applied right side అంటాం. అంటే ఎడమ వైపున ఏ పోలికనైతే ఇది కలిగి ఉంటుందో అదే పోలికను కుడివైపుకు అప్లై చేయాలి. దీన్నే మనం ఏమంటాము అంటే పోలిక పరీక్ష అంటాం. పోలిక పరీక్ష అంటాం. తర్వాత వచ్చేది ఈ పోలిక పరీక్షలో కూడా మనకు 3 రకాలుగా పోలిక పరీక్షలు ఉంటాయి. ఒకటేమో అక్షరమాల పోలిక పరీక్ష, రెండవది సంఖ్యా పోలిక పరీక్ష, మూడవది సాధారణ పోలిక పరీక్ష. ప్రతి దాంట్లో కూడా మనకు కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ మనం కంప్లీట్ చేసుకుంటాం. సెకండ్ దాంట్లో కూడా మనకు మోడల్స్ వస్తాయి. థర్డ్ దాంట్లో కొన్ని మనకు జనరల్గా కనిపించేటటువంటి పోలిక పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి, అందులో నుంచి వస్తాయి. ఓకే, సాధారణంగా ఈ పోలిక పరీక్షల నుంచి మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వెయిటేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. 2 నుంచి 3 క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. ఓకేనా, దేంట్లో? పోలిక పరీక్షలో. అలాగే పోలిక పరీక్ష అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేది భిన్న పరీక్ష తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ భిన్న పరీక్ష ఎలా ఉంటుందో మనం చూద్దాం. భిన్న పరీక్ష ఇచ్చినటువంటి 4 అంశాలలో 3ంటికి ఒకే లక్షణం ఉండి ఒక అంశానికి ఆ లక్షణం ఉండదు, లోపిస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? అసలు గ్రూపును ఫామ్ చేయాలి. ఉమ్మడి లక్షణాలను కలిగి ఉన్నటువంటి అంశాలను లేదా ఆప్షన్స్ని మనం ముందుగా ఏం చేయాలి? ఒక గ్రూపును ఫామ్ చేసి ఆ తర్వాత ఒక ఆప్షన్ ఆ గ్రూపుకు చెందదు కాబట్టి దాన్ని తొలగించాలి. ఈ విధంగా తొలగించి దాన్ని మనం ఏమంటాము అంటే భిన్న పరీక్ష అంటాం. సో దట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద క్లాసిఫికేషన్ అన్నా, భిన్న పరీక్ష అన్నా, ఆడ్ మెన్ అవుట్ అన్నా అన్నీ ఒకటే. మళ్ళీ ఇందులో కూడా మనకు ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ అందులో 3 రకాలు ఉన్నాయి. ఏటివి? అక్షరాలకు సంబంధించింది, అలాగే సంఖ్యలకు సంబంధించింది, అలాగే సాధారణ పరీక్ష అంటాం. సాధారణంగా ఉండేటటువంటి భిన్న పరీక్ష కూడా సంబంధించింది వస్తుంది. ఓకేనా, ఇదైపోయిన తర్వాత 4వ టాపిక్ కోడింగ్ డీకోడింగ్ అంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే. కోడింగ్ డీకోడింగ్ అనేది దాదాపుగా మనకు ఇందులో నుంచి ఒక 4 నుంచి కొన్ని సందర్భాలలో 6 క్వశ్చన్స్ వరకు దీంట్లో నుంచి వస్తుంటాయి. కాకపోతే స్లోగా పేపర్ని మారుస్తూ ఉన్నాడు, పేపర్ని కొద్దిగా టఫ్ చేస్తున్నాడు. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ని ఇద్దరిని సమానం చేసేటట్టుగా అంటే టఫ్ చేసి మ్యాథ్స్ ఉడికి రాకుండా నాన్ మ్యాథ్స్ ఉడికి రాకుండా అలాగే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, దాన్ని మనం చూద్దాం. అలాంటిది అనాలిసిస్. సో కోడింగ్ డీకోడింగ్లో 4 to 6 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. మరి 4 to 6 క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్లో మనకుండేటటువంటి మోడల్స్ దాదాపుగా మనకు 4 మోడల్స్ కనిపిస్తాయి.
ఒక రకంగా చెప్పుకోవాలంటే 5వది కూడా తీసుకోవచ్చు. దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు, మాత్రికా కోడింగ్ అని. ఒకటేమో ఫస్ట్ది నంబర్ 1 అక్షరాలకు సంబంధించినటువంటి కోడింగ్, అంకెలకు సంబంధించిన కోడింగ్. రెండవది పదాలు అంటాం, ఓకే, పదాలకు వర్డ్స్కి సంబంధించినవి. మూడవదేమో సమాచారానికి సంబంధించింది, సమాచారపు కోడింగ్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ 4వది మనకు కనిపించేటటువంటిది విశ్లేషణాత్మక కోడింగ్ అంటాం. ఓకేనా, ఒక లెవెల్ ఇది గ్రూప్ 1లో ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏం తెలుసా, విశ్లేషణాత్మక కోడింగ్ కొద్దిగా మనం నేర్చుకుంటే మన అనలిటికల్ పవర్ అనేది పెరుగుతుంది, అంటే విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. ఏదన్నా కొద్దిగా సిలబస్ కొద్దిగా డీవియేట్ అయ్యి కొంచెం డెప్త్ అడిగాడు అనుకోండి, అందులో నుంచి కూడా ఆన్సర్స్ మీరు చేయగలిగే సామర్థ్యం మీలో పెంపొందించవచ్చు. ఆ తర్వాత లాస్ట్ది 5వ రకం, దీంట్లో కోడింగ్ డీకోడ్ తీసుకుంటాం. మనం ఏం తీసుకుంటాం, కోడింగ్ డీకోడింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. కోడింగ్ డీకోడింగ్లో లాస్ట్ది మ్యాట్రిక్స్ కోడింగ్ అంటాం. ఈ మ్యాట్రిక్స్ కోడింగ్ని మనం తీసుకోవచ్చు. ఓకే, సో అందులో 4 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ శ్రేణులు ఉందే, శ్రేణులు కూడా బాగా ఇంపార్టెంట్. ఈ రెండు బాగా ఇంపార్టెంట్. శ్రేణులలో కూడా మనకు దాదాపుగా ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఓకే, అనాలిసిస్లో మనం జాగ్రత్తగా గమనిస్తే శ్రేణులు కూడా మనకు బాగా ఇంపార్టెంటే. శ్రేణులలో 3 రకాల శ్రేణులు అడుగుతున్నాడు. 3 రకాల శ్రేణులలో మొదటిది అక్షరాలకు సంబంధించినటువంటి శ్రేణి. రెండవది లెటర్ సిరీస్ ఆర్ ద నంబర్ సిరీస్ ఆర్ ద రిపీటింగ్ లెటర్స్ యొక్క సిరీస్ ఒకటి ఉంది, ఆ సిరీస్ అడుగుతున్నాడు. ఆ తర్వాత మూడవది ద ఫెమిలియర్, మనకి ఇష్టమైనటువంటిది ఏందది, సంఖ్యా శ్రేణులు అంటాం. సంఖ్యా శ్రేణులు ఇందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో దట్ శ్రేణులలో 3 నుంచి 4 క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మనకు ఇంపార్టెంట్గానే కనిపిస్తుంది. తర్వాత వచ్చేది రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్. మనందరికి ఇష్టమైనటువంటి టాపిక్ ఇది, రక్త సంబంధాలు. ఈ రక్త సంబంధాలలో నుంచి మనల్ని అడిగే క్వశ్చన్స్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకవేళ అడిగితే డైరెక్ట్ ఒకటి అడగొచ్చు, లేదా రెండవది ఏది థర్డ్ పర్సన్కి సంబంధించింది డైరెక్షన్స్ అడగొచ్చు. ఈ రెండింటిని మానేశాడు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఏం కనిపిస్తుంది తెలుసా, కోడెడ్ రిలేషన్ అంటాడు. క్రింది వానిలో మేనమామను తెలియజేయు సంబంధం ఏది, క్రింది వానిలో మిగతా వాటిని ఏంటి తాతను తెలియజేయు సంబంధం ఏంటి, అలాగే క్రింది వానిలో అల్లుడిని తెలియజేయు సంబంధం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో దట్ రక్త సంబంధాలలో కూడా మనకు 4 వెరైటీస్ కనిపిస్తాయి. ఒకటేమో నార్మల్ ఉంటుంది, డైరెక్ట్ రిలేషన్ అంటాం. రెండవదేమో మనం ఏం చెప్పొచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది. మూడవది ఏం చెప్పొచ్చు మనము, తృతీయ వ్యక్తి అంటాం, థర్డ్ పర్సన్. ఆ తర్వాత 4వది మనకు కనిపించేటటువంటిది కోడెడ్ రిలేషన్ అంటాం. ఇది కూడా నేర్చుకుంటాం. ఆ తర్వాత డైరెక్షన్స్లో మనకు డెఫినెట్గా మన టీఎస్పిఎస్సికి గాను డెఫినెట్గా ఈ దిశలలో 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. డైరెక్షన్స్ దిశలు, ఇందులో కూడా మనకు 1, 2, 3, 4 మోడల్స్ కనిపిస్తాయి. 4 మోడల్స్ని కాన్సన్ట్రేట్ చేయాలి, డెఫినెట్గా క్వశ్చన్ అయితే వస్తుంది. సో దట్ మనము దీంట్లో ఆరితేరి ఆ బిట్ను మనం సాధించాల్సిందే. అలాగే ఇది అరేంజ్మెంట్స్ అంటాం. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అరేంజ్మెంట్స్, ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చుట, లేదా వృత్తాకారపు బల్ల చుట్టూ నిర్మించుట, కూర్చోబెట్టుట, అలాగే లేదా ఒక గోడపై కూర్చోబెట్టుట, ఒక బెంచిపై కూర్చోబెట్టుట, ఓకేనా, ఒక వరుసలో కూర్చోబెట్టుట. సో అలాగే అమరికలు అమర్చడం, ఇట్లాంటివన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఇందులో నుంచి కూడా మనకు ఒక 2 to 4 క్వశ్చన్స్ కనిపించడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో ఇవి మనకున్నటువంటి ఈ 8 టాపిక్స్. మనకున్న టాపిక్స్లో కొన్ని టాపిక్స్లో ఇంకా ఉన్నాయి టాపిక్స్, నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి. ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ మనం ఈ అమరికలు తీసుకున్నాం. అమరికలలో మనకు ఫస్ట్ది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఏది ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చుట లేదా పోల్చుట అంటాం, ఫస్ట్ మోడల్ అంటాం. అలాగే సెకండ్ మోడల్ దీంట్లో వచ్చేది ఏంది, ఒక వరుసలో కూర్చోబెట్టుట. మూడవది ఏంటి, ఒక వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చోబెట్టుట. నాలుగవది ఏమొస్తుంది అంటే వృత్తాకారపు బల్ల చుట్టూ తర్వాత పట్టిక రూపంలో పజిల్స్ అంటాం, పజిల్స్ టైప్లో కూర్చోబెడతాం. దీంట్లో అమరిక, ఇది టైం కూడా తీసుకుంటుంది, మోడల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు బాగా ఇంపార్టెంట్గానే ఉంటుంది. కానీ కొద్ది జాగ్రత్త ఉండాలి వైల్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటి పరంగా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ది 9th చూడండి, ర్యాంకింగ్కి వెళ్తాం. ర్యాంకింగ్లో మనల్ని అడపా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఒక 0 నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెంచిత్రాలలో మనకు తెలుసు, వెంచిత్రాల నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తార్కిక చిత్రాలలో కూడా లాజికల్ డయాగ్రామ్స్ ఒక్క క్వశ్చన్ రావచ్చు. అలాగే పాచికలలో ప్రతి సంవత్సరం ప్రతి ఎగ్జామినేషన్లో ఏదో ఒక రకంగా ఒక బిట్టును మాత్రం పాచికలలో అడుగుతున్నాడు. తర్వాత మనకు ఇంపార్టెంట్గా ఉండేటటువంటి అంశం ఏంటి అంటే ఇది గడియారాలు, క్యాలెండరు. ఈ 2 క్లాక్స్ అండ్ ద క్యాలెండర్ అంటాం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్? ఈ రెండింటిని ట్విన్స్ అంటాం. ఈ 2 కలిపేసి దాదాపు మనల్ని 3 నుంచి 5 క్వశ్చన్స్ వరకు డామినేట్ చేస్తుంటుంది ఎగ్జామినేషన్లో. 3 to 5 క్వశ్చన్స్ గడియారాలు అలాగే క్యాలెండర్లో 3 to 5 క్వశ్చన్స్ డామినేట్ చేస్తుంటుంది. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మనం గడియారాలలో ఉన్న మోడల్స్ అని నేర్చుకుంటాం, క్యాలెండర్లో ఉన్న మోడల్స్ అని మనం నేర్చుకుంటాం. దట్ విల్ చెక్ ఇట్. అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో నవ్వేడేస్ ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఈ ఫ్యాషనబుల్గా నడుస్తున్నాయి అంటే కొత్త ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మొన్న ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? ఒక లీప్ సంవత్సరం 2016వ సంవత్సరం February 29 సోమవారం అయినా 80 సంవత్సరాలలో ఎన్ని సందర్భాలు ఈ పుట్టినరోజును జరుపుకుంటారు అని. అక్కడ ఏం లేదు, సింపుల్. ఏంది అంటే లీపు సంవత్సరానికి కావలసినటువంటి లేదా సర్వసమానమగు లీపు సంవత్సరాలు ఎన్ని అది కనుక్కోవాలి. 28 2 సార్లు కలిపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దానికి ఇబ్బంది పడ్డారు. అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ మొత్తం మారిపోయింది. ఏ విధంగా అడుగుతున్నాడో ఆ విధానం అనేది మారిపోయింది. స్ట్రైట్గా అడగట్లేదు, దాన్ని ఊరంతా తిప్పేసి అడుగుతున్నాడు, లేదా దాన్ని మార్చి అడుగుతున్నాడు. సో అవిటిని మనం గుర్తుపట్టాలి. ఓకేనా? సో ఆ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు క్యాలెండర్ ఇవి కలిపేసి 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే తప్పిపోయిన సంఖ్యను కనుగొనుట అంటాం, మిస్సింగ్ క్యారెక్టర్. ఇందులోంచి మనకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. పటాల సంఖ్యను కనుగొనుట, ఇదంతా మీకు ఫెమిలియర్ బాగా. పటాల సంఖ్య అంటే త్రిభుజాల సంఖ్యలు ఎన్ని, ఇందులో గల త్రిభుజాలు ఒక పటం ఇస్తాడు, అందులో గల త్రిభుజాలు ఎన్ని. అలాగే ఒక పటం ఇచ్చేసి అందులో గల దీర్ఘచతురస్రాలు ఎన్ని. అలాగే ఒక పటం ఇచ్చేసి ఇందులో గల సరళ రేఖలు ఎన్ని, లేదా ఒక పటం ఇచ్చేసి ఇందులో గల వృత్తాలు ఎన్ని. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ తర్వాత సింప్లిఫికేషన్స్ అంటాం, బోడోమాస్ పైన ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మనకు నార్మల్గా ఉండేటటువంటి సిలబస్ రీజనింగ్ పార్ట్లో, నార్మల్ సిలబస్లో దాదాపుగా మనం 17 టాపిక్స్ను మనం పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తున్నాం. సరేనా? అలాగే ఇప్పుడు ఈ రీజనింగ్ పార్ట్లో మనం ఈ సిలబస్ నేర్చుకున్నాం. చూడండి, ఒకసారి ఈ రీజనింగ్ పార్ట్లో మనము ఈ వెయిటేజ్ రాసినాం కదా, వెయిటేజ్ చూడండి ఎలా ఉంటుంది. వెయిటేజ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 మార్కులు, ఇక్కడ 2 మార్కులు, 4 4 8 8 3 11 12 13 14 15. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది చూడండి, ఇక్కడ 16, ఆ తర్వాత 17. ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు. ఓకేనా? 16, ఆ తర్వాత 3 తీసుకుందాం, 3. ఓకే, 16 3 19, 16 3 19, దాదాపుగా 19 + 1 20 మార్కుల వరకు ఇందులోనే ఉంటుంది. బలంగా ఇందులో నుంచి అడుగుతున్నాడు. నాన్ మ్యాథ్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇందులో నుంచి అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి రీజనింగ్ పార్ట్ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలి అంటే చూడండి, 11 మార్కులు ఇందులో నుంచే వస్తాయి. చూడండి, ఫస్ట్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫస్ట్ 4 టాపిక్స్ పోలిక, భిన్న, కోడింగ్ శ్రేణులు మన టీఎస్పీఎస్సీ పరంగా 2 2 4 8 8 3 11 క్వశ్చన్స్, దాదాపుగా హాఫ్ ఆఫ్ ద పార్ట్ అందులో నుంచే వస్తాయి. కాబట్టి నాన్ మ్యాథ్స్ మీరు ఇందులో బలంగా పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ద ఓకే, ఒక చిన్న పార్ట్ ఇది అనాలిసిస్ పార్ట్లో. రైట్, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, రీజనింగ్ పార్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ మనకు కావాల్సింది లాజికల్ రీజనింగ్. ఇప్పుడు ఈ నూతన వ్యవస్థ అంటే ఈ ఆధునీకరణంగా చేస్తూ ఉంటూ దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ చూస్తున్నాడు. ఇక్కడ ప్రకటనలు, తీర్మానాలు అన్నాను. ఇది యాక్చువల్లీ మనం ఇంగ్లీష్లో మనం ఏంటో చెప్పొచ్చు, సెలాయిజం అని చెప్పొచ్చు. సెలాయిజం అంటాం, సెలాయిజం, ప్రకటనలు, తీర్మానాలు. అందులో ఏముంటాయి క్వశ్చన్స్?
కొన్ని పిల్లులు నక్కలు, కొన్ని కుక్కలు నక్కలు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు లాజిక్గా. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మనకు లాజికల్ రీజనింగ్లో. కాబట్టి 1 లేదా 2 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటినీ కవర్ చేసుకుంటుంటాడు. కాబట్టి ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రకటనలు, ఊహలు, ప్రకటనలు, వాదనలు, ఇవేమో ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ ప్రకటనలు, ఊహలు వీటినేమో మనం ఏమంటాం, మనము అజంప్షన్స్ అంటాం. అలాగే కోర్సెస్ ఆఫ్ యాక్షన్ గురించి నేర్చుకుంటాం. ఈ 4 టాపిక్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్లో కూడా అడపాదడప మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఎందుకు అంటే ఏపీపీఎస్సిలో ఈ సిలబస్ని ఇన్సర్ట్ చేశాడు, లేదంటే గతంలో నుంచి కూడా మనల్ని అడుగుతున్నాడు. ఈవెన్ గ్రూప్ 1లో కూడా ఎక్కువ సందర్భంలో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి పరంగా మనం నేర్చుకోవాల్సిందే. గ్రూప్ 2లో అడుగుతున్నాడు, గ్రూప్ 1లో అడుగుతున్నాడు. మళ్ళీ ఎగ్జామ్ రాయం, ఒకటేసారి రాస్తాం, ఒకసారి ఎగ్జామ్ రాస్తాం. ఈసారి బలంగా టార్గెట్ను ఖచ్చితంగా కొట్టేస్తాం. కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ఆల్ ద యాంగిల్స్. 360 degrees కాదు, 720 degrees కోణంలో మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ పార్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అర్థమెటిక్ పార్ట్లోకి వెళ్తాం. అర్థమెటిక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్తాం. సరేనా? ఇది మేజర్గా జరిగేది. దిస్ ఈజ్ ద సిలబస్. సో ఈరోజు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇమీడియట్గా దేంట్లోకి వెళ్ళిపోతాం, సిలబస్లోకి వెళ్దాం. ఈరోజు నేను అక్షరమాలకు సంబంధించినటువంటి అక్షరాల పరిచయ కార్యక్రమం చేస్తాను. అందులో భాగంగా అక్షరాల పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఆ విధంగా అలాగే దాంట్లో ఎలాంటి డివిజన్స్ ఉంటాయో మనం చూసుకుందాం. సరేనా? రైట్. సో దట్ ద ఫస్ట్ టాపిక్ స్టార్ట్స్ విత్ అక్షరమాల పరీక్ష అంటాం. అక్షరమాల పరీక్ష, ఆల్ఫాబెటికల్ టెస్ట్ అంటాం. అక్షరమాల పరీక్ష, ఆల్ఫాబెటికల్ టెస్ట్. ఈ అక్షరమాల పరీక్షలో మనకున్నటువంటి అక్షరాలు 26 అక్షరాలను మనం ప్రజెంట్ చేసుకుంటాం. దాంట్లో నేను రాస్తున్నాను ABCDEF GHIJKLMNOPQRST అలాగే UVWXYZ. ఇవి మనకున్నటువంటి అక్షరాలు. వీటిని మనం ఆల్ఫాబెట్స్ అంటాం, ఆంగ్ల అక్షరాలుగా మనం పిలుస్తాం. ఇందులో చూడండి, ఇలా నేను నిల్చుంటే దీనిని నాకు ఎడమవైపు ఉన్నటువంటి అంశాన్ని ఎడమవైపు అంటాం, నాకు కుడివైపు ఉన్నటువంటి అక్షరాలను కుడివైపు అంటాం. ఇది ఎడమ, ఇది కుడిగా పరిగణిస్తాం. పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండాలి. ఎడమ వైపు నుండి అంటే ఈ విధానం, కుడివైపు నుండి అంటే ఈ విధానం. అలాగే ఎడమ వైపునకు ఈ విధానం, కుడివైపునకు ఈ విధానం. సో ఎడమ వైపు నుండి అన్నప్పుడు మనం ఎడమ వైపు నుండి నంబరింగ్ అలాట్ చేసుకుంటూ వెళ్దాం. నంబరింగ్ అలాట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 అంటాం. మొత్తం ఎన్ని అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి? మనకు కనిపించేవి 26 అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నేను కుడివైపు నుండి నంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6. ఇదేమో 7 8 9 10 11 12 13. ఆ తర్వాత వచ్చేది 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో ఎడమ వైపు నుంచి మనం వెళ్ళినా కూడా మనకు వచ్చేటటువంటివి ఎన్ని కనిపిస్తున్నాయి? 26 అక్షరాలే. అలాగే కుడివైపు నుంచి మనం రాసినా కూడా 26 అక్షరాలే ఉన్నాయి. 26 కాబట్టి 26 కనిపిస్తాయి. అయితే ఇందులో మేజర్గా మనకు కావాల్సింది ఈ మధ్యలో ఉన్నటువంటి అక్షరాన్ని పట్టడానికి ప్రయత్నం చేయాలి. వాట్ ఈస్ ద మిడిల్ వన్? మిడిల్ లెటర్ అంటాం. మధ్యలో ఉన్నటువంటి అక్షరాన్ని గుర్తుపట్టాలి. ఉదాహరణకు ఎం అనేది మధ్యలో ఉంది అనుకోండి.
ఒకవేళ ఎం అనేది మధ్యలో ఉంటే ఎమునకు ఎడమ వైపున 12 అక్షరాలు ఉన్నాయి, ఎమునకు కుడివైపున 13 అక్షరాలు ఉన్నాయి. కుడివైపు నుంచి రాస్తే 13 అనగా ఈ పళ్ళెం తగ్గింది, ఈ పళ్ళెం పెరిగింది, అది ఎక్కువైపోయినాయి. రైట్ సైడ్లో ఎక్కువ వచ్చాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తగ్గించాయి. ఓకేనా? కాబట్టి ఇది మధ్యలో ఉండదు. ఓకే, ఎందుకు? మధ్యలో ఉన్న అక్షరం ఖచ్చితంగా ఇప్పుడు ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి, ఇందులో నడిపోడు వీడు కావాలి. అవునా? హీ హాస్ టు బి కమ్. అయితే దీనికి ఎడమ వైపున 2 ఉండాలి, కుడి వైపున కూడా 2 ఉన్నాయి. అవునా? అట్లా ఉంటుంది అరేంజ్మెంట్. మిడిల్ నంబర్ అంటే దాని అర్థం ఏంటి? ఎడమ కుడి ఖచ్చితంగా సమానంగా ఉండాలి. మరి ఇక్కడ దీన్ని మిడిల్ ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, ఈ పళ్ళెం అధిక బరువును కలిగి ఉంటుంది, ఒక అక్షరం ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే ఈ పళ్ళెం తగ్గింది, దేర్ఫోర్ ఇది మధ్యలో లేదు. అలా అని 14ను మధ్యలో తీసుకున్నాం అనుకోండి, అది కూడా మధ్యలో ఉండదు. ఇలా మధ్యలో ఉండకపోవడానికి, అక్షరం దొరకకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల సంఖ్య 26. ఇవి సరి సంఖ్యను తెలియజేస్తుంది. ఓకేనా? కాబట్టి సరి సంఖ్యలో ఉన్నప్పుడు, అక్షరాలు సరి సంఖ్యలో ఉన్నప్పుడు మధ్య అక్షరం మనకు కనిపించదు, దొరకదు. ఓకేనా? వీఆర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ ద మిడిల్ వన్ అంటాం, మధ్య అక్షరం లభించదు. ఓకే, ఇప్పుడు మనకు మధ్య అక్షరం లభించలేదు కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే 2 సమాన అర్ధ భాగాలుగా విడగొట్టేస్తాం. దీన్ని మొదటి అర్ధ భాగము అంటాం, దీనిని ఫస్ట్ హాఫ్ అంటాం, ఇదేమో సెకండ్ హాఫ్ అంటాం. దీనిని మొదటి అర్ధ భాగము ఫస్ట్ హాఫ్ అంటాం. అలాగే దీన్ని ఏమంటాం మనము? సెకండ్ హాఫ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సెకండ్ హాఫ్ అంటాం. ఓకే, సో మొదటి అర్ధ భాగము, రెండో అర్ధ భాగం మనం ఏం చేసాం? మొట్టమొదటిగా అక్షరాలను రాశాం, ఎడమ వైపు నుండి నంబరింగ్ రాశాం, కుడివైపు నుంచి నంబరింగ్ రాశాం. తర్వాత మధ్య అక్షరం లేదు కావున దీన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విడగొట్టాం. ఒకవైపు ఏమో 13 అక్షరాలు, మరొక వైపు ఏమో 13 అక్షరాలు డివైడ్ చేసుకున్నాం. దీన్ని మొదటి అర్ధ భాగం అంటున్నాం, దీన్ని రెండవ అర్ధ భాగము అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము అంటే ఈ రెండవ అర్ధ భాగాన్ని జాగ్రత్తగా పుస్తకం ఫోల్డ్ చేసినట్టుగా దీన్ని మనం ఫోల్డ్ చేస్తున్నాం. పుస్తకం ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేస్తున్నాం. ఏ విధంగా వస్తుంది చూద్దాం. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను, పుస్తకం ఫోల్డ్ చేసినట్టు ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ మడత, ఇది ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఎమ్పై వచ్చి పడే అక్షరం ఎన్, ఎల్పై వచ్చి పడే అక్షరం ఓ, కేపై వచ్చి పడే అక్షరం పి, జేపై వచ్చి పడే అక్షరం క్యూ, అలా పోతూ పోతూ ఏపై వచ్చి పడే అక్షరం ఏముంటుంది? జెడ్. కాబట్టి ఎమ్పై వచ్చి పడే అక్షరం ఏముంటుంది? ఎన్, ఇదేమో ఓ, ఇదేమో పి, ఇదేమో క్యూ, ఇదేమో ఆర్, ఇదేమో ఎస్, ఇదేమో టీ, ఇదేమో యు, ఇదేమో వి, ఇదేమో డబ్ల్యూ, ఇదేమో ఎక్స్, ఇదేమో వై, ఇదేమో జెడ్ అంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇదేమో 13th వన్, 14th వన్, 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఓకే, వీటిని మనం ఏమంటాము అంటే విపర్యయాలు అంటాం. విపర్యయాలు లేదా వీటినే మనం ఏమంటాం? ఇన్వర్సెస్ అంటాం. ఇన్వర్సెస్. కొంతమంది వీటిని ప్రతిబింబాలు అని కూడా అంటారు. ప్రతిబింబాలు లేదా ఇంకా బెస్ట్ ఏంటి అంటే ఆపోజిట్స్ అంటాం. అంటే ఎడమ వైపు నుండి మొదటి అక్షరం అయితే కుడి వైపు నుండి మొదటి అక్షరం జెడ్ అంటాం. ఎడమ వైపు నుండి మొదటి అక్షరం ఏ, అలాగే కుడి వైపు నుండి మొదటి అక్షరం ఏంటి? జెడ్ అంటాం. సో ఏబిసిడీల పరిచయం చేసాం, తర్వాత నంబరింగ్ రాసుకున్నాం, కుడి ఎడమలు రాసాం, మధ్యలో అక్షరం లేని కారణంగా 2 సమాన భాగాలుగా విడగొట్టుకున్నాం. రెండవ అర్ధ భాగాన్ని నేను ఫోల్డ్ చేశాను, నాకు వచ్చినటువంటి కూర్పు ఈ విధంగా వచ్చింది. దీన్ని నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక ట్రిక్ ఎలా ఉంటుంది అంటే 6 + 21 27. యు గో ఎనీవేర్, ఎక్కడికన్నా పరిగెత్తు. 15 + 12 27. ఇక్కడ చూసిన 27. అక్షరాల క్రమ సంఖ్యల మొత్తం కుడి ఎడమలను కలిపినట్లయితే
27 వస్తుంది. అలాగే ఈ విపర్యాలు ప్రతిబింబాలలో కూడా చూడండి 5, 22, 27 వచ్చింది. అలాగే 8, 19, 27 వస్తుంది. ఎటు పోయినా 27 వస్తుంది. సో ఒకటి బండ గుర్తు ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అక్షరాల యొక్క క్రమ సంఖ్యల మొత్తం 27 వచ్చినట్లయితే వీటిని మనం ఏమంటాము అంటే ఖచ్చితంగా ప్రతిబింబాలనొచ్చు, లేదా అపోజిట్స్ అనొచ్చు, లేదా విపర్యాలనే లాజిక్ ఇన్వాల్వ్ అయ్యిందని మనం తీసుకోవచ్చు. సో దట్ విపర్యాల లాజిక్ కూడా ఇన్వాల్వ్. సో దట్ 27 కనిపించినట్లయితే విపర్యాలను అనే ఈ లక్షణాన్ని, ఈ లాజిక్ని ఉపయోగించాడు అని చెప్పుకోవచ్చు. సో దట్ దిస్ ఈజ్ ఓవర్. రైట్ నౌ ఏబిసిడి రాసినాం. 13 అక్షరాలను ఓవర్లాప్ అవుతున్నాయి, ఆచ్ఛేదనం చెందుతున్నాయి. వీటిని రాసుకున్నాం. వీటిని విపర్యాలు ప్రతిబింబాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే మనల్ని ఇవే కాకుండా ఇంకొక 5 అక్షరాలు ఉన్నాయి. ఏటా 5 అక్షరాలు? ఏ, ఈ, ఐ, ఓయులు. ఏఈ, ఐ, ఓయులు. వీటిని మనం ఏమంటాము? అచ్చులు, ఓవెల్స్ అంటాం. అచ్చులు అడపాదడపా ఇవి కూడా మనల్ని, మన అదృష్టాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. ఓకేనా? సో అచ్చులు ఏ, ఈ, ఐ, ఓయు అచ్చులు అంటాం. ఇవి కూడా అడపాదడప మన క్వశ్చన్స్ని అడుగుతుంటాయి. ఇవి కూడా అలా తొంగి చూస్తూ ఉంటాయి. ఇదైపోయిన తర్వాత మెయిన్గా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి టెక్నిక్ లేదా లాజిక్ లేదా మనకు కావాల్సినటువంటి టూల్స్ చూడండి. యూ షుడ్ బి కేర్ఫుల్ హియర్. జెడ్ తర్వాత అక్షరాలు ఆగిపోయాయంటే లేదండి. జెడ్ తర్వాత అక్షరాలు ఎట్టి పరిస్థితులలో ఆగవు. జెడ్ తర్వాత ఏ అనే అక్షరం వచ్చింది, తర్వాత బి అనే అక్షరం వస్తుంది, తర్వాత సి అనే అక్షరం, డి అనే అక్షరం అలా వస్తూనే ఉంటుంది. ఎందుకు? ఇదొక దీన్ని మనం ఏమంటాము అంటే దీన్ని మనం ఏం చెప్పొచ్చు? ఒక సైకిల్ అంటాం. దీన్ని ఒక సైకిల్ అంటాం. సైకిల్ ఒక సైకిల్ అంటాం. ఈ సైకిల్ అనేది కంప్లీట్, ఒక వృత్తం, ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. జెడ్తో కంప్లీట్ అవుతుంది, మళ్ళీ ఏతో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ గోన్, నిరంతరంగా జరిగేటటువంటి ప్రక్రియ. సో దట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, జెడ్కి ఎండ్ అయ్యి మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవు మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఏబిసిడి అంటాం. ఏను 1గా పరిగణిస్తాం, బీను 2గాను, ఇది 3, ఇదేమో 4. సో 26 + 1 ఈజ్ 27, 26 + 2 ఈజ్ 28, 26 + 3 ఈజ్ 29, 26 + 4 ఎంత? 30. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవే. అవసరాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనము ఒకటి ఏను 1గాను సంబోధించవచ్చు. అలాగే ఒకటి ఏను మనము ఏమని సంబోధించవచ్చు? 27గా కూడా సంబోధించవచ్చు. ఏ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 యాజ్ వెల్ యాజ్ 27, బి కెన్ బి ట్రీటెడ్ యాజ్ 2 యాజ్ వెల్ యాజ్ 28, సి కెన్ బి ట్రీటెడ్ యాజ్ 3 యాజ్ వెల్ యాజ్ 29. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనము ఈ టూల్స్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు బి అనే అక్షరం ఉంది. ఇందులో నుంచి 2 వాస్తవానికి, ఇందులో నుంచి 8 అక్షరాలు తీసేయాలి. తీసేయడం కుదరదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? 28 రాస్తాం. ఈ 28లో నుంచి 8 అక్షరాలను తొలగిస్తాం. ఎంత వచ్చింది? 20. ఇప్పుడు ఏం రాయొచ్చు? మనం టీగా రాసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురవుతే మనము ఈ టూల్స్ను ఉపయోగించవచ్చు. టెక్నిక్స్ అంటాం. ఓకే, ఇదే అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది చూడండి, 4, 3, 2, 1 తగ్గుతూ వచ్చింది. జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0 అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, విలువైంది. జెడ్ను 0గా సంబోధించవచ్చు, జెడ్ను 26గా సంబోధించవచ్చు. జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 26 + 26, 52గా కూడా సంబోధించవచ్చు. కాబట్టి ఈ అవసరాన్ని బట్టి జెడ్ను 52గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో పరిచయం ఏంటి? ఏబిసిడీల పరిచయం చేసాం. ఏబిసిడీలలో అటు నుంచి రాసుకుంటూ వచ్చాం, ఇటు నుంచి రాసుకుంటూ వచ్చాం. టోటల్గా 26 అక్షరాలు రాసాం. మధ్యలో అక్షరాన్ని ట్రై చేయడానికి ప్రయత్నం
గుర్తుపట్టడానికి ప్రయత్నం చేశాం. దొరకలేదు కాబట్టి దీన్ని 2 సమాన భాగాలుగా విడగొట్టాం. 2 సమాన భాగాలు, మొదటి అర్ధ భాగం, రెండవ అర్ధ భాగం. ఆ తర్వాత రెండవ అర్ధ భాగాన్ని పుస్తకం ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేశాను. సో దట్ నాకు లభించినటువంటివి వీటిని నేను విపర్యాలని చెప్పుకుంటున్నాను, ప్రతిబింబాలని చెప్పుకుంటున్నాను, లేదా వీటిని ఆపోజిట్గా నేను రాసుకుంటాను. నా టూల్ అంటే నాకు కంఫర్ట్ జోన్ ఎట్లా ఉంటే అలా నేను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత వీటిని AEIOUలు అచ్చులు ఉపయోగించవచ్చు. తర్వాత ABCD ఆ టూల్స్ అంటాం. అయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా చిన్న టెక్నిక్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు. ఉదాహరణకు ఏజెడ్ ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ జత కట్టబడ్డ, ఈ రెండింటిని మనం ఏం చెప్పుకోవచ్చు? విపర్యాలు అని చెప్పుకోవచ్చు. అలాగే చూడండి, టాటా బై బై అంటాం. ఓకే, టాటా బై బై అంటాం, ఇది బై బై అంటాం. ఓకేనా, అది కూడా విపర్యమే చెప్పుకోవచ్చు. అలాగే IR అంటాం, ఇండియన్ రైల్వేస్ అంటాం, గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే KP అంటాం, కుకుట్పల్లి, లేదా రివర్స్ చూస్తే PK పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే EMN గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగానే LOVE లవ్ అనే ఈ పదంలో మొదటి 2 అక్షరాలు LO, ఆ తర్వాత చివరి 2 అక్షరాలు V, ఇవి కూడా విపర్యాలు. ఈ విధంగా సంసర్గం చేసుకోవచ్చు, గుర్తుపెట్టవచ్చు. అలాగే విండో అంటాం, ఇదో WD విండో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత TG తెలంగాణ. ఓకేనా, దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు, అన్నీ గుర్తుంటాయి అనిపిస్తుంది, సైకలాజికల్గా అలా అనిపిస్తుంది మనకు. కానీ మనం చిన్నప్పటి నుంచి చదివితేనే ఎక్కాలే గుర్తులేవు, ఇవి ఎక్కడ గుర్తుంటాయి? కాబట్టి ది బెస్ట్ థింగ్ ఏంది అంటే ప్రాక్టికల్గా, థియరిటికల్ కాదు, ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మనం గెలవాలి. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మనం గెలవాలి అంటే ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని సింపుల్గా పెన్సిల్తోనో పెన్నుతోనో 13 రాసుకోవాలి. ప్రాబ్లం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. దాంతో మనం నీట్గా బయటపడవచ్చు. తర్వాత మనం అచ్చుల ప్రస్తావన, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది వీటిని టూల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నాం. ఏను 1 గాను 27 గాను, బీను 22 గాను 28 గాను, సీను 3 గాను 29 గాను, డీను 4 గాను 30 గాను. ఆ తర్వాత Z కెన్ బి ట్రీటెడ్ యాజ్ 26, Z కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0. అలాగే Z కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏం చెప్పవచ్చు మనము? 26 + 26 52గా కూడా మనం సంబోధించవచ్చు. ఇది ఫస్ట్ టాపిక్కి మనకు సంబంధించినటువంటి అక్షరాలకు సంబంధించినటువంటి అక్షరమాల పరీక్ష. చూడండి, మెంటల్ అబిలిటీ పార్ట్లో దీని పరంగా వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏముండవు. అదే మనం బ్యాంకింగ్స్కి వెళ్తున్నాం లేదా ఇంకేదన్నా వెళ్తున్నాం, అలాంటి సందర్భాలలో దీంట్లోంచి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా ఉంటాయి క్వశ్చన్స్ చూడండి, ఒకవేళ అడిగితే ఎలా ఉంటాయి? ఎడమ వైపు నుండి 14వ అక్షరానికి ఎడమ వైపున గల 4వ అక్షరం ఏంటి? ఇవన్నీ మనం ఒక సిరీస్లో నేర్చుకున్నప్పుడు అక్కడ మనం చూద్దాం. ఓకేనా, ఎడమ వైపు నుండి 15వ అక్షరానికి ఎడమ వైపున గల 19వ అక్షరం ఎంత, లేదా కుడివైపు నుండి 18వ అక్షరానికి కుడివైపున గల 4వ అక్షరం ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ దీంట్లో అడుగుతాడు. దానికోసం మనం సపరేట్గా మనం ప్లాన్ చేసుకుందాం, దాన్ని మనం నేర్చుకుందాం. సో ఓకేనా, సో ఫస్ట్ క్లాస్లో మనకు కావాల్సింది అక్షరాల పరిచయం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. దీని తర్వాత ఒరిజినల్గా మన టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఏటది? పోలిక పరీక్ష అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. అది మనము నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా, రైట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, సీ యూ.